మనతో పెట్టుకుంటే ఏమవుతుందో అమెరికాకి ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది. మనతో డబుల్ గేమ్స్ ఆడితే అందుకు తగిన ప్రతిఫలం కూడా అనుభవించాల్సి ఉంటుంది. మన ఇండియాలోనే గొప్ప బిజినెస్ మ్యాన్ అదానీ మీద అమెరికాలో కేసులు నమోదయ్యాయి అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన్ని అరెస్ట్ చేయాలి అని కూడా చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. అధికారులకు లంచాలు ఇచ్చాడు అని ఆయనపై కేసులు వేశారు. దాంతో అతని స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోయింది. దాదాపు 5.35 లక్షల కోట్ల వరకు లాస్ వచ్చింది. కానీ ఇది జరిగిన 24 గంటల్లోనే ఇండియా ఒక గేమ్ ప్లే చేసింది. దాంతో అమెరికాకు చుక్కలు కనిపించాయి. మనతో ఫ్రెండ్లీగానే ఉంటూ మన దేశానికి చెందిన వ్యాపారవేత్త మీద ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఏమవుతుందో ఇండియా తెలిసొచ్చేలా చేసింది. అదానీ షేర్ ప్రైస్ ఇప్పుడు పైకి ఎగబాగుతూ ఉంది. అమెరికా అదానీ గ్రూప్కి ఒకవైపు షాక్ ఇచ్చిన వెంటనే ఇండియా కూడా అమెరికాకి అదే స్థాయిలో షాక్ ఇచ్చింది. మన దేశంలో ఉన్న అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంపెనీలు అమెరికాకి చెందినవి. అయితే ఆ కంపెనీల మీద మనీ లాండరింగ్ కేసులు ఎప్పటి నుండో ఉన్నాయి. ఇప్పుడు మన ఇండియా వాటి మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఇదే కాకుండా మరికొన్ని కేసులు కూడా మన ప్రభుత్వం ఆ కంపెనీల మీద వేసి అమెరికాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. అసలు ఏం జరిగింది, ఏం జరగబోతోంది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలి అని మనం ఎంతగానో కోరుకున్నాము. మనం అనుకున్నట్టుగానే ట్రంప్ అధికారాన్ని సంపాదించుకున్నాడు. నిజానికి ట్రంప్ గెలవడానికి కూడా మన ఇండియన్ హిందువులు అంటే అమెరికాలో ఉన్న మన హిందువులే ముఖ్య కారణం. మోడీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కి సపోర్ట్ ఇవ్వడంతో అక్కడ ఉన్న హిందువులందరూ కూడా ట్రంప్కే ఓటు వేసి గెలిపించారు. ఈ విషయం అందరికీ తెలిసినదే. అయితే అక్కడ ఉన్న పాత ప్రభుత్వం అంటే బైడెన్ ప్రభుత్వం నియమించిన అధికారులకు కూడా తెలుసు. ఇది వాళ్లకు మింగుడు పడలేదు. దాంతో మన ఇండియా మీద పీకల దాకా కోపం పెంచుకున్నారు. మన ఇండియాకి చెందిన వ్యాపారవేత్తలను టార్గెట్ చేసుకున్నారు. అందుకు అదానీ బలయ్యాడు. అదానీ కూడా ట్రంప్ అధికారాన్ని సొంతం చేసుకోవడంతో చాలా సంతోషిస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు. దాంతో అదానీనే టార్గెట్ చేశారు బైడెన్ చెంచగాళ్ళు. అదానీ గ్రూపు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ తనకి దక్కాలి అని ఆయన ప్రయత్నించాడు. అయితే ఇలా కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి ఆయన భారతదేశంలో ఉన్న ఎంతోమంది గవర్నమెంట్ అధికారులకు లంచం ఇచ్చాడు అని ఆరోపించారు. అది కూడా చిన్న చితక లంచం కాదు, దాదాపు $265 మిలియన్ లంచం ఇచ్చారు అని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు సంపాదించుకోవడం వల్ల అదానీకి $2 బిలియన్ లాభం ముడుతుంది. కాబట్టి అతను ఈ ప్రాజెక్టు దక్కించుకోవడానికి ఎంతకైనా తెగించాడు అని అమెరికా ఆరోపించింది. అమెరికాకు చెందిన ఒక కోర్టు ఈ విషయం మీద ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అమెరికా ఇన్వెస్టర్స్ ఎవరైతే అతని గ్రూప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ అదానీ తప్పుదారి పట్టించాడు అని ఎలిగేషన్ చేశారు. అంతేకాకుండా అదానీ అతని మేనల్లుడు సాగర్ మీద అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు. అమెరికా లాంటి పెద్ద దేశం మన ఇండియాలో ఉన్న ఒక బడా వ్యాపారవేత్త మీద ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమెరికా చేసిన ఆరోపణల కారణంగా అదానీ గ్రూపు మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఇన్వెస్టర్స్ అందరూ కూడా తమ డబ్బులు వెనక్కి తీసుకున్నారు. ఆ గ్రూపుతో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకున్నారు. దాంతో అదానీ గ్రూప్కి చెందిన ఎన్నో కంపెనీల స్టాక్స్ పడిపోయాయి. ఒకే రోజులో 5.35 లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని అదానీ గ్రూప్ ఫేస్ చేసింది. నిజానికి అమెరికా మనతో డబుల్ గేమ్ ఆడుతూ కావాలనే అదానీ గ్రూప్కి నష్టాన్ని కలిగించడానికి ట్రై చేసింది అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అదానీ గ్రూప్ అత్యంత వేగంగా డెవలప్ అవుతూ ఉంది. ఆ గ్రూప్ని వెనక్కి నెట్టడానికి ఇలాంటి దిగజారుడు పనులు అమెరికా చేసింది. ఇక్కడ మరొక విషయం కూడా మనం చెప్పుకొని తీరాలి. ఒకవేళ అదానీ లంచాన్ని ఇచ్చాడు అనుకున్నప్పటికీ కూడా అతను భారతదేశంలో ఉన్న అధికారులకే ఇచ్చాడు. ఇందులో అమెరికా జోక్యం చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఈ విషయం పక్కన పెడితే ఒకవేళ అదానీ గ్రూప్కి సోలార్ ఎనర్జీ ప్రాజెక్టు వచ్చినట్లయితే ఆ గ్రీన్ ఎనర్జీ ఇండియా మొత్తం సప్లై అవుతుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మన దేశానికి చెందిన బిజినెస్ మ్యాన్ మీద ఆరోపణలు చేయడానికి అమెరికాకి ఎలాంటి అధికారం లేదు. అందుకని ఇది జరిగిన 24 గంటల్లోనే అమెరికా వేసిన ఈ ప్లాన్ ఫెయిల్ అవుతూ కనిపించింది. అమెరికా ఆరోపణలు చేసిన తర్వాత అదానీ స్టాక్ నష్టాల్లోకి వెళ్లడం మొదలుపెట్టింది. కానీ కాసేపటికి తిరిగి ఆ స్టాక్స్ లాభాల బాట పడ్డాయి. జనాలు కూడా అదానీ గ్రూపులో తమ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు అతని స్టాక్స్ ఎంత వేగంగా పెరుగుతూ ఉన్నాయి అంటే అమెరికా అతని తల వెంట్రుకు కూడా పీకలేకపోయింది. అంబుజా సిమెంట్ 5% పెరిగింది. అదానీ ఎంటర్ప్రైజ్ 3.6%.
ఏసీసీలో 4% ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అదానీ గ్రూప్కి చెందిన మిగిలిన కంపెనీలు కూడా పోగొట్టుకున్న వాల్యూని తిరిగి సంపాదించుకోవడం స్టార్ట్ చేశారు. ఇదంతా అమెరికా మనతో ఆడుతున్న గేమ్ అని అందరికీ అర్థమైంది. ఇదే కాకుండా హీడెన్బర్గ్ రిపోర్ట్ టైంలో కూడా మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఎన్నో నష్టాలు కనిపిస్తూనే వచ్చాయి. అయితే మన మీద ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ చేస్తే మన కంపెనీలు ఊరుకుంటాయా? ఇక్కడ ఉన్నది పప్పు గవర్నమెంట్ కాదు, నిప్పు లాంటి మోడీ గవర్నమెంట్ అని అమెరికాకి తెలిసి వచ్చేలా మన ఇండియా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అంటే ఇలా జరుగుతుందని అక్కడి అధికారులకు కూడా బాగా తెలుసు. అదానీ గ్రూప్ తమ మీద ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసిన అమెరికాకి బుద్ధి చెబుతూ $600 మిలియన్ బాండ్ని క్యాన్సిల్ చేసింది. ఈ డీలు ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో జరిగింది. సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం ఫండ్స్ కలెక్ట్ చేయడం ఈ డీల్ ముఖ్య ఉద్దేశం. దీన్ని కూడా అమెరికాలో ఉన్న రెన్యూవబుల్ ఎనర్జీ కోసం ఉపయోగిస్తారు. అయితే అదానీ గ్రూప్ మీద అవినీతి ఆరోపణలు, లంచం తీసుకున్నట్టు ఆరోపణలు అమెరికా చేసిన తర్వాత ఈ గ్రూప్ ఈ డీల్ని క్యాన్సిల్ చేసుకున్నారు. అమెరికాకి గట్టి షాక్ ఇచ్చారు. అసలు వరల్డ్ వైడ్గా గ్లోబల్ మార్కెట్లో అదానీ స్థానం ఎలా ఉందో అమెరికాకి ఇంకా తెలిసి వచ్చినట్టు లేదు. ఈ గ్రీన్ బాండ్ కేవలం $600 మిలియన్ మాత్రమే. కానీ దీనికి 3 రెట్లు అంటే $1800 మిలియన్ అమౌంట్ అదానీ ప్రపంచవ్యాప్తంగా సేకరించబోతున్నాడు. ఎందుకంటే చాలామంది ఇన్వెస్టర్స్ అదానీ గ్రూప్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇకపోతే అదానీ గ్రూప్ తప్పించి ఇప్పుడు అమెరికాకి మరొక దిక్కు లేదు. ఎందుకంటే అమెరికా, చైనా వంటి దేశాలతో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రాజెక్ట్స్ చేయడం సాధ్యం కాదు. ఇక అదానీ గ్రూప్ కలెక్ట్ చేసిన ఫండ్స్తో మన దేశంలోనే ఎంతో డెవలప్మెంట్ చేసేందుకు అవకాశం ఉంది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మరొక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఇండియా సిద్ధమైంది. ప్రేమిస్తే ప్రాణం ఇస్తా, వంచిస్తే అంతు చూస్తా. ఈ లైన్ మన ఇండియాకి సరిగ్గా సరిపోతుంది. మనతో ఫ్రెండ్లీగా ఉంటే పర్వాలేదు, కానీ మనల్ని ఇబ్బంది పెట్టాలని ట్రై చేసే దేశాలు ఎంత పెద్ద దేశమైనా సరే పట్టించుకోకుండా బుద్ధి చెప్పడంలో ఇండియా ఎప్పుడు వెనక్కి తగ్గిందే లేదు. ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి చెందిన బిజినెస్ మ్యాన్ మీద మసిపూయడానికి ట్రై చేసిన అమెరికాకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి అమెరికాకి చెందిన కంపెనీల మీద ఉన్న పాత కేసులను ఇండియా ఈడీ తిరిగి ఓపెన్ చేసింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంపెనీలు బ్రోకర్ పనులు చేస్తాయని మనందరికీ తెలిసిందే. అంటే సెల్లర్ నుండి సరుకులు తీసుకుని వాటిని కస్టమర్స్కి సప్లై చేసి కమిషన్స్ తెచ్చుకుంటాయి. కానీ అమెజాన్ వంటి కంపెనీలు కొన్నిసార్లు డైరెక్ట్ సెల్లింగ్ కూడా చేశాయి. ఇది మన ఇండియన్ రూల్స్కి పూర్తిగా వ్యతిరేకం. అంటే సెల్లర్ నుండి సరుకులు కస్టమర్కి సప్లై చేయకుండా తనే సెల్లర్గా మారి డబ్బులను తన పాకెట్లో వేసుకుంటూ ఉంది. దీని మీద కూడా మన ఇండియా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. సో ఈ కేసు గురించి తెలుసుకున్నారు కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఛానల్ని పంపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.